వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో నిరంతర ఆదాయ మార్గాలను చూపిస్తుండటంతో ఏటీఎం మోడల్ విధానాన్ని అవలంబిస్తున్నారు రైతులు. ఈ కోవలోనే కడప జిల్లాకు చెందిన ఓ రైతు కూడా తన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు వరితో పాటు 20 సెంట్ల పొలంలో 20 రకాల పంటలను పండిస్తూ నెల నెలా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇరవై సెంట్ల భూమిలో 20 రకాల పంటలు పండించడం అనేది ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ఉదాహరణ. దీనిని మిశ్రమ పంటల సాగు అని అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందడం దీని లక్ష్యం. దీనికోసం కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు లేదా ఇతర త్వరగా వచ్చే పంటలను ఎంచుకోవాలి. ఈ సాగు విధానం ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఈ విధానాన్ని రైతుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రకృతి విభాగంలో పనిచేసే రైతులు ఆచరిస్తున్నారు. ఇలా ఆచరించిన వారిలో కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామానికి చెందిన రైతు సివి రమేష్ ఒకరు. ఇరవై సెంట్ల భూమిలో మహా అంటే 1-2 రకాల కూరగాయలు సాగు చేసి నామమాత్రం ఆదాయం పొందవచ్చు. కాని రైతు రమేష్ మాత్రం తనకు ఉన్న ఎకరం 2 సెంట్ల భూమిలో 20 సెంట్లలోనే ఏకంగా 20 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు పండిస్తూ నెల నెల 10,000 ఆర్జిస్తున్నారు. మిగతా భూమిలో వరి సాగు చేస్తున్నారు. పురుగు మందుల జోలికి వెళ్లకుండా, కూలీలపై ఆధారపడకుండా ప్రకృతి సేద్యంతో కూరగాయలను పండిస్తున్నారు. వాటిని నేరుగా వినియోగదారులకు అమ్ముతూ దళారుల ప్రమేయం లేకుండా లాభాలు అందుకుంటున్నారు. అంతేకాదు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ సహకారంతో కషాయాలు, ద్రావణాలను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. దీనిపై కూడా అదనంగా ఆదాయం పొందుతున్నారు. ఒక 20 సెంటర్లో 20 రకాల కూరగాయలు పెట్టుకోవడం జరిగింది. ఈ కూరగాయలు పెట్టుకొని తక్కువ ధరతోనే మేము విత్తనాలు నాటుకోవడము, నాటు రకమైన విత్తనాలు నాటుకోవడం జరిగింది. సోయింగ్ కూడా 15 రోజుల నుంచి ఇప్పుడు దాదాపు 3 నెలలు టైం జరుగుతుంది. ఆకుకూరలు, కూరగాయలు అన్ని కొన్ని సోయింగ్ మాకు రావడం జరిగింది. దాదాపు నెలకు 6,000 నుంచి 10,000 రూపాయల ఆదాయము రావడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే మేము మా ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూ మా 2-3 అంగన్వాడీ సెంటర్లో కూడా మేము కూరగాయలను ఇవ్వడం జరుగుతుంది. అంతకు ఇదిగా అయితే మేము ప్రతి సోమవారము హాస్పిటల్ సామాజిక కేంద్రంలో ప్రజలకు అందరికీ తెలియపరచాలి. ప్రకృతి వ్యవసాయ కూరగాయలు ఏ విధంగా ఇదిగా కావాలని ఆలోచనతో మేము స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మొదటగా మేము ఫస్ట్ విత్తనాలకు విత్తన శుద్ధి బీజామృతంతో చేయడం జరుగుతుంది. బీజామృతంతో చేయడం వలన వేరుకుళ్ళు తెగులు రానికోకుండా భూమిని కాపాడుతుంది. గింజకు గుడక ఆరోగ్యంగా మొలక రావడానికి, మొలక శాతం ఎక్కువ రావడానికి గుడక వీలు కావడం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మేము జీవామృతాన్ని పిచికారీ చేసుకుంటాము. ఘనజీవామృతము మేము సొంతంగా తయారు చేసుకుని పైపాటుగా వేసుకోవడము, జీవామృతం 15 రోజులకు ఒకసారి పారించుకోవడము. తర్వాత ఏదైనా కూడా తెగులు అట్లా ఏదైనా పురుగు అట్లా ఉంటే కనుక నాకు 2-3 దఫాలుగా మేము నియమాసరాన్ని పిచికారీ చేసుకుంటాము. ఈ విధంగా మా సొంతంగానే ఈ విధంగా చేసుకుంటాము. ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ ఆదాయం పొందాలని ఈ పద్ధతితో మేము చేసుకోవడం జరిగింది. మేము ఎక్కువ కూడా రేపు సంవత్సరం 1 ఎకరాలో చేసుకొని ఎక్కువ మంది ప్రజలకు కూడా మేము అందుబాటులో ఉంచాలని మాకు ఆలోచనగా ఉంది. మేము ఎక్కువగా ROSS తరఫున పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతులతో మేము ప్యాడీ గాని, లైన్ సోయింగ్ వరి గుడక మేము జీవామృతము చేయడము, ఘనజీవామృతము, PMDS విత్తనాలను 28 నుంచి 30 రకాల విత్తనాలను 1 ఎకరానికి 30 కేజీల చొప్పున వేసుకోవడము, 40 రోజుల తర్వాత దాన్ని కలయి దున్నడము ఈ విధంగా జరుగుతుంది. వెలుగు డిపార్ట్మెంట్ తరఫున కూడా కిచెన్ గార్డెన్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం 45 రూపాయలకు ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా మంది సభ్యులకు, డాక్రా సభ్యులకు గాని, ఊర్లలో వారికి రైతులకు గాని మేము ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర కూరగాయలు వేసుకొని మీ సొంతంగా ప్రకృతి వ్యవసాయం కింద పండించుకొని తింటే ఆరోగ్యము, మంచి ఆహారం తీసుకున్న వాళ్ళం అవుతామనేసి చెప్పడం కూడా జరుగుతుంది. చాలా మంది రైతులు కూడా వేపీయడం, కిచెన్ గార్డెన్ కూడా వేపీయడం జరుగుతుంది.
జరుగుతుంది. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి బీఆర్సీ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. బీఆర్సీ సెంటర్లో రైతులకు కూడా రైతు సేవా కేంద్రాలలో చిన్న చిన్న మినీ ఎన్పిఎం షాప్ మాదిరి కషాయాలు అక్కడ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ధ్యేయంతో పనిచేయడం జరుగుతుంది. మేము ఇంటి దగ్గరే మాకు 2 ఆవులు ఉన్నాయి. ఆవులు ఉండి వాటితో వాళ్ళ ఒక ఆవుతో 40 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అనే ధీమాతో మేము పనిచేయడం జరుగుతుంది. వారికి వచ్చిన ఆవు మూత్రము, ఆవు పేడ మొత్తం కలెక్ట్ చేసుకొని ఘనజీవామృతము, ద్రవజీవామృతము, నీమాసం ఏదైనా కూడా కషాయాలకు ఆవుమూత్రముతోనే మేము పిచికారీ చేయడం జరుగుతుంది. ఇంటి దగ్గర కూడా బీఆర్సీ సెంటర్లో మాకు ఘనజీవామృతము, స్టిక్కీ ప్లేట్స్, ఎల్లో ప్లేట్స్, లింగాకర్షణ బుట్టలు, కిచెన్ గార్డెన్ విత్తనాలు, పిఎండిఎస్ కిట్స్, S2S కిట్స్ ఇవన్నీ సప్లై చేయడం రైతులకు అందుబాటులో కూడా ఉండాలని మేము చేసుకుంటున్నాము. చేప బెల్ల ద్రావణము, నిమ్మ ద్రావణము అవన్నీ కూడా మాకు స్టాక్ ఉన్నాయి. ఎవరికైనా రైతులకు కావాలని చెప్తే కనుక పలాని పురుగుంది, పలాని తెగులుంది అనేది అంటానే మేము వెళ్ళిపోయి అక్కడ ఈ కషాయం పిచికారీ చేసుకోండి, ఈ విధంగా పంటలు పెట్టుకోండి అని రైతులకు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ విధంగా మాకు బీఆర్సీ సెంటర్తో కూడా నెలకు 5,000 నుంచి 10,000 వరకు ఆదాయం రావుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో సెలవుతోనే మేము బీఆర్సీ సెంటర్ కూడా ఓపెన్ చాలా సంతోషకరంగా మాకు ఉంది.